అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే రేపటి నుండి డిఎస్సి పరీక్షలు ఇచ్చాడు. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్న 2.40 లక్షల మంది అని ఇచ్చినాడు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జూలై 18వ తేదీ గురువారం నుంచి డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటివి ప్రారంభం కానున్నాయి. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి 2.79 లక్షల దరఖాస్తులు రావడం జరిగింది. ఆన్లైన్ పరీక్షలు ఆగస్టు 5వ తేదీకి కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. మంగళవారం సాయంత్రానికి 2,40,727 మంది హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. మొత్తం 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. రోజుకు 2 విడతల చొప్పున ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్ అనమాట. హాల్ టికెట్లలో తప్పులు దొరలాయని పదుల సంఖ్యలో విద్యార్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వస్తున్నారని, ఈ నేపథ్యంలో తప్పులను సరిదిద్ది అనంతరం వాటిని ఆన్లైన్లో ఉంచుతామని అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి మనకు 2.40 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఆగస్టు తొలి వారంలో లాసెట్ కౌన్సిలింగ్ అని ఇచ్చినాడు. రాష్ట్రంలో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్ కౌన్సిలింగ్ను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తుంది. ఆయా కళాశాలలకు ఇంకా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం రాలేదు. ఈ నెలాఖరులోపు బీసీఐ అనుమతులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారనే విషయాన్ని ఇచ్చాడు. అనుమతులు వస్తే ఆగస్టు 5 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభించడానికి అవకాశం అనేది ఉంది అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా సిపి గెట్కు 64,765 మంది హాజరని ఇచ్చినాడు. తెలంగాణకు సంబంధించి నెలాఖరులోపు ఫలితాలు వెల్లడని ఇచ్చినాడు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పీజీ కళాశాలల్లో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన సిపి గెట్కు 88.31% మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 6 నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించడం జరిగింది. మొత్తం 73,342 మంది అప్లై చేసుకోవడం జరిగింది. వారిలో 64,765 మంది ఎగ్జామ్స్ రాయడం జరిగింది. మొత్తం 51 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించాల్సి ఉండగా అందులో 45 సబ్జెక్టులు పరీక్షలు జరిపామని తెలియజేస్తున్నారు. ఈ నెల 20వ తేదీలోపు ప్రాథమికకి, నెలాఖరులోపు రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఆర్జేఈకేటీ 2వ జాబితా విడుదలని ఇచ్చినాడు. బాసర ఆర్జేఈకేటీలో మొదటి విడత ప్రవేశాల ప్రక్రియలో మిగిలిన 101 సీట్లతో పాటు గ్లోబల్ 105 సీట్లకు విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. 2వ విడత కౌన్సిలింగ్కు పిలిచిన విద్యార్థుల జాబితాను సోమవారం సాయంత్రం ప్రత్యేక అధికారి మనకు యూనివర్సిటీలో విడుదల చేయడం జరిగింది. విద్యార్థులకు ఈ నెల 19న కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. కాగా గ్లోబల్ 105 సీట్లకు కేవలం 17 దరఖాస్తులే రావడం జరిగింది. వారిని కూడా కౌన్సిలింగ్కు పిలిచారు. ఆర్జేఈకేటీ ఎంపికైన విద్యార్థుల మొదటి జాబితాను ఈ నెల 3న విడుదల చేశారు. అందులో కౌన్సిలింగ్కు 104 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారికంగా ప్రకటించారు. కానీ తాజా జాబితాలో 101 ఖాళీలే చూపారు. అధికారులు ఆలస్యంగా వచ్చిన 3 విద్యార్థులకు ప్రవేశాలు కల్పించామని చెబుతున్నారు. అది ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడి అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.